వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా తెలుగువారందరికీ కూడా విశ్వావసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరము 60 సంవత్సరములలో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము 39వదిగా చెప్పబడినది. అదేవిధంగా ఈ రోజున తెలుగువారందరూ కూడా ఉగాది పండుగను వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పండుగ అనగా 12 మాసములు అంటే చైత్రశుద్ధ పాడ్యము మొదలుకొని మరలా చైత్రశుద్ధ పాడ్యమి వరకు కూడా 12 మాసములు అన్నీ కూడా పూర్తి చేసుకొని చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజున విశేషముగా ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగమును ఆచరించి తదుపరి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవాన్ని ఆరాధించి ఆ తరువాత ఉగాది పచ్చడి అనగా 6 రుచులతో కూడుకున్న మిశ్రమాన్ని పచ్చడిగా స్వీకరించుకొని అందులో తీపి, చేదు, వగరు, ఉప్పు, కారము ఈ యొక్క 6 రుచులతో కూడుకున్న మిశ్రమాన్ని స్వీకరించుకొని తరువాత దేవాలయాలకు వెళ్ళి దర్శించుకొని అర్చన ఇత్యాదులు కూడా పూర్తి చేసుకొని ఆ తరువాత విశేషముగా పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా వింటూ ఉంటారు. పంచాంగ శ్రవణం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు వీటిని పంచాంగము అని అంటారు. మనము ప్రతిరోజు కూడా నిత్యకర్మలు ఆచరించేటప్పుడు సంకల్పాన్ని మనం చెబుతాము. ఆ సంకల్పంలో వాడేవే పంచాంగములు అని అంటారు. దానిలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా చెబుతూ సంకల్పాన్ని ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా నూతన సంవత్సరములో పాడి పంటలు మరియు పశుపక్షాదులు, రాజకీయ వ్యవహారాలు మరియు ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరానికి రాజు, మంత్రి మరియు అకాల వర్షాలు వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఉగాది రోజున సాయంకాలము ఆలయాలకు వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణాన్ని విని వాళ్ళ యొక్క బలోపేతాలన్నీ కూడా తెలుసుకొని వారు నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నా కానీ లేదా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని అంతా కూడా శ్రద్ధగా విని వారు ముందడుగు వేస్తూ ఉంటారు. ముందుగా ఈ సంవత్సరమునకు రాజు మరియు ఈ సంవత్సరములో మనకు జరగబోయే విశేషాలు అవన్నీ కూడా ఏమిటి అనేది తెలుసుకుందాము. నారాయణాయ నలినాయ తలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై మహావిష్ణవే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాంశములు. ఈ సంవత్సరమునకు రాజు రవి, మంత్రి చంద్రుడు, నవనాయకులలో అన్ని గ్రహాలు పాపాధిపత్యం కలుగుట వలన దేశములో రాజులకు అనుకూలంగా లేకపోవటము, ప్రజలు చాలా కష్టాలకు గురి అవుదురు మరియు పరస్పర ద్వేష అసూయ భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థచిత్తులై చంచల స్వభావాలతో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోదురు. వర్షలగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థానమున అగుట వలన రాజులకు ఏ నిర్ణయములు చేయాలో అర్థము కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుందురు. వర్షములు అనుకూలముగా లేకపోయినప్పటికీ సరైన వర్షములు కురిసి
సరైన వర్షములు కురిసినప్పటికీ ఆహార ధాన్యములు ధరలు పెరుగును. ఇక వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము మరియు కలహములు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన నష్టము కలుగును. వర్షలగ్నములో అష్టమమున 6 గ్రహములు ఉండటము వలన రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు జరిగినప్పటికీ ప్రాణ నష్టము తక్కువ అగును. బట్టల, బంగారు వ్యాపారులకు నష్టము కలిగి ఆత్మహత్యలకు పాల్పడుదురు. పండితులు, సన్యాసులు, పీఠాధిపతులకు అవమానములు కలుగును. తరువాత స్త్రీలు అన్ని రంగములలో రాణించినప్పటికీ క్రీడా, విద్యారంగములలో విశేషముగా ప్రతిభ చూపుదురు. ఇక నెయ్యి, నూనె, పాల ఉత్పత్తులు ధరలు పెరుగును. కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండును. మరి నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల ధరలు పెరుగును. కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండును. పత్తి, మిర్చి, కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోదురు. బంగారము, వెండి ధరములు సమముగా ఉండును. ఈ సంవత్సరమును ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక, వైమానిక, వేద, సంగీత విద్య రంగములలో పెరుగును. వృత్తి విద్యలు నశించును. సైనిక, పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసములతో పనిచేస్తారు. సినిమా రంగము, ఐటీ వ్యవస్థ అనుకూలంగా లేకపోవడం వలన అరిష్టాలు జరుగును. తరువాత విద్వత్తు చాకచక్యంగా ఉపయోగించుదురు. మరియు విద్యుత్తు వాహనములు విరివిరిగా చలామణి అగును. మరియు సోలార్ విద్యుత్ వాడకం భారీగా పెరుగును. ఆషాఢ భాద్రపద మాసములలో తుఫాన్లతో ప్రజలు, ప్రభుత్వములు అనారోగ్యములతో భారీ నష్టముతో కుంగిపోవును. కొత్త రకమైన వ్యాధులు ప్రబలును. పశుపక్షాదులు నశించును. ఈ సంవత్సరమున జ్యేష్ఠశుద్ధ చతుర్దశి తేదీ 10/6/2025 నుండి ఆషాఢశుద్ధ పూర్ణిమ తేదీ 10/7/2025 వరకు గురుమౌఢ్యము, మార్గశిర శుద్ధ సప్తమి తేదీ 27/11/2025 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య తేదీ 17/2/2026 మంగళవారం వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యము ఉండును. ఈ సంవత్సరమును వైశాఖ బహుళ విధియ తేదీ 15/5/2025 గురువారం నుండి సార్ధ త్రికోటి సహిత సరస్వతీ నదీ పుష్కరం ప్రారంభము అగును. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పుడు మనము ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయముల గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ముందుగా మేషరాశి వారి ఆదాయము 2, వ్యయము 14. వృషభ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. మిథున రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2. కర్కాటక రాశి వారికి ఆదాయము 5, వ్యయము 2. సింహరాశి వారికి ఆదాయము 11, వ్యయము 11. కన్యారాశి వారికి ఆదాయము 14, వ్యయము 2. తులారాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. వృశ్చిక రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14. ధనుస్సు రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5. మకర రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14. కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయము 14. మీనరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5. తరువాత ద్వాదశ రాశి వారికి రాజపూజ్యము మరియు రాజ అవమానములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి రాజపూజ్యము 5, రాజ అవమానము 7. వృషభ రాశి వారికి రాజపూజ్యము 1, రాజ అవమానము 3. మిథున రాశి వారికి రాజపూజ్యము 4, రాజ అవమానము 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యము 7, రాజ అవమానములు 3. సింహరాశి వారికి రాజపూజ్యము 3, రాజ అవమానము 6. కన్యారాశి వారికి రాజపూజ్యము 6, రాజ అవమానము కూడా 6. ఇక తులారాశి వారికి రాజపూజ్యము 2, రాజ అవమానము 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యము 5, రాజ అవమానము 2. తర్వాత ధనుస్సు రాశి వారికి రాజపూజ్యము 1, రాజ అవమానము 5. మకర రాశి వారికి రాజపూజ్యము 4, రాజ అవమానము 5. కుంభరాశి వారికి రాజపూజ్యము 7, రాజ అవమానము 5. మీనరాశి వారికి రాజపూజ్యము 3, రాజ అవమానము 1. ఇక తరువాత మకర సంక్రాంతి నిర్ణయము. ఈ సంవత్సరమున అనురాధ నక్షత్ర
వృద్ధియోగం కౌలవ కరణమునందు రవి మకర రాశి ప్రవేశము, మకర సంక్రాంతి పురుష స్వరూపము, 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నాలుకలు, వికృతమైన నల్లని వరాహవాహనము, శరీరఛాయ, 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల వెడల్పు కలిగి భీకరాకారము, అస్య పురుషస్య ఘోరనామానాం అని శూద్రులకు నాశనము, సువృష్టి, తర్వాత యుద్ధజనకము, స్త్రీ నాశనము, ఆకలి భయము, ధరలు పెరుగును. ఇక వెండి ఆభరణము యొక్క ధరలు పెరుగును. రాగి పాత్రకు లోహనాశనము, భక్షభోజనము, ప్రజానాశనము, మామిడి పండు భక్షణము, నటుల నాశనము, కత్తి, క్షుద్బాధ, లజ్జాముఖము, వర్షము అధికము. కావున ఈ యొక్క మకర సంక్రాంతి నిర్ణయమును కూడా పురుష చింత, సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సంపత్తి కలుగును, కాలఫలము, చోరనాశనము కలుగును. విష్ణవే నమః. తర్వాత ఇప్పుడు 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయము 2, వ్యయము 14. ఈ రాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా గురువు తృతీయ స్థానమున సంచారము వలన కొన్ని పనులు నెరవేరును. అన్ని రంగాల వ్యాపారమునందు మంచి లాభములు, మంచివారితో స్నేహము చేయుట, ప్రయాణ లాభములు, సంఘమునందు గౌరవము, విందు వినోదాలు సల్పుట, ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల సమాగమము, ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, ఇంటియందు సంతోషము, ధనము రావటానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట, విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగ్, డాక్టర్లకు, న్యాయవాదులకు అన్ని ఆటంకములు కలుగును. ఇక వ్యవహార అనుకూలత ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు అధిక ధనం ఖర్చు, పనులు సానుకూలమవుతాయి. ఇక మీ శ్రమ వృధా కాదు. విష్ణవే నమః. మీ శ్రమ వృధా కాదు. పరిస్థితులు చక్కబడును. అవకాశాలను వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులను సహాయము చేయుట, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభములు, ఇష్టమైన వస్తువులు కొనుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొందురు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. మీకు అప్పగించిన పనులు నెరవేరుటచే మీ ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయము మొదలవుతుంది. ఇక పెద్దల ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు చేస్తారు. ఇక దేవుడి యొక్క దర్శనములు, దేవుడి మొక్కులు తీర్చుట, యజ్ఞయాగాది క్రతువులు చేయుదురు. వత్సరాంతము 7.5 శని వల్ల దుబార తిరుగుట, ప్రయాణ ప్రమాదములు, శస్త్రచికిత్సములు, మీ సామర్థ్యాన్ని తగిన గుర్తింపు లేకుండుట, మనస్సునందు భయము, అనవసరపు పనులు చేసి చింతించుట, వచ్చే సొమ్ము రాకుండుట, కుటుంబ ఆర్థిక వ్యవహారమునందు అనుకూలము లేకపోవుట, చెడ్డవారితో స్నేహము, క్రయ విక్రయములందు జాగ్రత్త అవసరము. ఇక అసందర్భ ప్రేలాపనల వలన తెలియక చేసిన పనులకు అపనిందలు పాలదుగుదురు. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు చేసి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మాట నియంత్రణ అవసరము. జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క జపతర్పణ హోమాదులు చేయించి ప్రతిరోజు శని స్తోత్రము చేయవలెను. ఇది మేషరాశి వారి యొక్క ఫలితములు. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారి ఆదాయము 11, వ్యయము 5. ఇక ఈ రాశివారికి ద్వితీయమందు గురువు 11వ ఇంట విష్ణవే నమః. ఈ రాశివారికి ద్వితీయమందు గురువు 11వ ఇంట శని ఉండటం వలన అన్ని రంగాల వారికి శుభములే ఎక్కువ. ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. వ్యాపారమందు మంచి లాభములు, నూతన వ్యాపారము, నూతన పెట్టుబడులు పెట్టుట, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవము పెరుగుట, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయములు ఏర్పడుట, పాత బాకీలు వచ్చుట, తీయని పదార్థములు భుజించుట, మరియు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఇక నూతన వస్తువులు కొనుట, నూతన గృహము నిర్మాణము చేయుట, ప్రయాణ లాభములు, మధ్యవర్తి పరిష్కారాలు, సిమెంటు, నూనె, ఇనుము, వ్యాపారమందు
ఈ యొక్క వ్యాపారమందు విశేషించి లాభములు, వ్యవసాయమందు మంచి లాభములు, అపరధాన్యమునందు అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అగుట, వైద్య న్యాయరంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యాలయములలో మీ స్థానము మీకు పదిముగా ఉండుట, విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకునుట, గృహమందు సౌకర్యాలు, ఇక కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుంది, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు వచ్చుట, మంచివారితో స్నేహము చేయుట, మీ యొక్క మంచి ప్రవర్తన పెరుగుతుంది, అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, మిత్రుల సహకారం లభిస్తుంది, మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, విదేశీ ప్రయాణములు చేయుట, విందు వినోద కార్యక్రమములు చేయుట, ఇతరులకు సహాయం చేయుట, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించిన మంచి ఫలితములు ఉండుట, ఇక ఇంతకు ముందు నిలిచిన పనులు ప్రతీది కూడా మళ్ళీ ప్రారంభమగుట, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో కూడి ఉండుట, దాన ధర్మాలు చేయుట, చేయి వృత్తులందు చురుకుతనము, మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చుట, మీ ఆనందాలకు అవధులు ఉండవు, ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి, శక్తికి మించిన పనులు చేసి ఆనందమును పొందుట మొదలగు శుభ ఫలితములు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నాయి. తరువాత మిథున రాశి. మిథున రాశి వారి ఆదాయం 14, వ్యయము 2. ఈ రాశి వారికి 10వ ఇంట శని, జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉండును, నూతన వ్యాపారము ప్రారంభించుట, చేయు వ్యాపారమందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారము, ఆభరణములు, వాహనములు కొనుగోలు చేయుట, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు, విందు భోజనములు, సంఘమునందు గౌరవము కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నతమ్ములతో అక్కాచెల్లెలతో కూడి ఉండుట, బంధుమిత్రుల యొక్క కలయికతో ఇంటి యందు పండుగ వాతావరణము ఏర్పరుట, ధనధాన్యం లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం స్థానచలములు కలుగుట, అధికార సహాయ సంపత్తులు, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం లభిస్తుంది, అందుకు కాను పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గము ఏర్పడుతుంది, రైతులకు పంటలు అధికముగా పండును, మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించుదురు, సకాలములో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయము సాధింతురు, మంచివారితో స్నేహము చేయుట, మిమ్మల్ని తక్కువ అంచనా చేసిన వారు భంగపడుదురు, ఇక కొత్త పెట్టుబడులు పెట్టుదురు, పాత బాకీలు వచ్చుట, కుటుంబములతో తీర్థయాత్రలు చేయుట, విదేశీ ప్రయాణములు చేయుదురు, ఉన్నంతలో విలాసవంతమైన జీవనము గడుపుతారు, కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి, ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందము పొందుతారు, జన్మస్థానము గురువు వలన విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకుండుట, కోపము ఎక్కువ, వినోద కార్యములకు ధనం ఎక్కువగా ఖర్చు చేయుట, కొంచెం ఓర్పుగా మెలగాలి, ఎక్కువ ప్రయాణాలు చేయుదురు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం పోవుదురు, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉండుట, అసందర్భ ప్రేలాపనలు చేయుదురు, కావున మీరు అనగా మిథున రాశి వారు శ్రీరామరక్ష స్తోత్రమును పారాయణము చేయవలెను. ఇక కర్కాటక రాశి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఆదాయము 5, వ్యయము 2. ఈ రాశి వారికి 10వ ఇంట శని ఉండటం వలన అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది, శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు, అవి విజయం పొందుతాయి, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల యొక్క కలయిక, శుభకార్యము వల్ల అధిక ధనం ఖర్చు అగుట, బంధుత్వాలు బలపడతాయి, వ్యవహారాలలో తీరిక ఉండదు, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది, చేయు పనులు హడావిడిగా సాగుతాయి, కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగం, వస్త్రప్రాప్తి, విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకపోవుట, క్రయ విక్రయములందు లాభములు, లాటరీ లాభములు, ఖరీదైన వస్తువులు కొనుట, రైతులకు పంటలు అధికముగా పండుట, లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలము, కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుందురు, ఉద్యోగములో మార్పు, సమాజమునందు గౌరవము కీర్తి ఉండును, సహోదరి సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద పడతాయి, శ్రమకు తగ్గ ఫలితము ఉండును, కుటుంబములో మరొకరికి సంపాదన మొదలవుతుంది, రాజకీయమందు కోర్టుల యందు జయము కలుగును, ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడుపుతారు, అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి,
మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితము ఉండును. మనస్సునందు సంతోషము, భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు, విదేశీ ప్రయాణము చేయుదురు, దాన ధర్మాలు చేయుట వలన బ్యాంకు రుణాలు వచ్చుట మరియు అనుకున్న పనులు విజయవంతం అగుట, మాతా పితృభక్తి, దేవతా పూజలు సల్పుట, అన్ని విధాల అనుకూలతాదాయకము కలుగును. మీ సంకల్పం సిద్ధిస్తుంది. చేయు పనులు మంచి ఓర్పుతో చేస్తారు. ఇక కొత్త పనులు చేయుట యందు ఆసక్తి, ఇంటి పనుల యందు శ్రద్ధ వహిస్తారు. 12వ ఇంట అనగా ద్వాదశములో గురువు సంచారము వలన విద్య యందు ఆటంకములు, పరిచయము లేని వారితో జాగ్రత్త అవసరము. ఎక్కువ ప్రయాణములు చేయుట, ఎదుటివారిని తక్కువ అంచనా చేయవద్దు. చేయు పనుల యందు ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉండును. అకారణమైన కలహములు, తెలియక చేయు పనులకు అపనిందలు పొందుట, ధనము ఏదో ఒక రకమైన ఖర్చు అగును. ఇకపోతే చిల్లర తగాదాలు ఏర్పడుట, మీరు నమ్మిన వారు దూరం అగుట, ఓపిక బాగా అవసరము. మీరు ప్రతినిత్యము కూడా గురు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయవలెను. ఇకపోతే సింహరాశి వారి ఆదాయము 11, వ్యయము 11. ఈ రాశివారికి 11వ ఇంట గురువు వలన అంతా అనుకూలము. తలచిన కార్యములు సలుపుట, బంధుమిత్రుల కలయిక, అన్నతమ్ములతో కూడియుండుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవము, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినుట, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, నూతన వ్యాపారమందు అభివృద్ధి, ప్రతి వ్యాపారమందు మంచి లాభములు, కాంట్రాక్టులకు మంచి ఆదాయము, ఎగుమతి దిగుమతి వ్యాపారము మంచి అనుకూలము, విద్యార్థులకు మంచి ర్యాంకులు, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొందురు. మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతముగా సాగుతాయి. ఇకపోతే శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చుతురు. ఇష్టమైన వస్తువులు, బంగారము, వాహనము, స్థిరాస్తులు కొనుట, కుటుంబముతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుతూరు. ఇకపోతే శక్తికి మించిన పనులు చేయుట, ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు. సంవత్సరాంతము అష్టమ శని వల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారము అనుకూలము లేకపోవుట, రాజకీయమందు ఒడిదుడుకులు, ఆశించిన పదవులు దక్కకపోవచ్చును. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇకపోతే నూతన వ్యక్తులందు జాగ్రత్త అవసరము. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరుతా. ఇక మితిమీరిన కోపం వలన, ఆత్మవిశ్వాసం వలన పనులు చెడిపోవుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, కోపము అధికము, మానసిక చింతన, ఎవరిని తక్కువ అంచనా వేయవద్దును. ఇకపోతే చేయు పనుల యందు ఒత్తిడి, అధిక శ్రమ ఉండును. ఆర్భాటాలకు విపరీతంగా ధనము ఖర్చు చేయుట, చేయు పనులలో అస్తవ్యస్తముగా సాగుతాయి. సెంటిమెంట్ వస్తువులను అమ్ముట, రాణి బాకీలు వివాదమగుట, తెలియక చేసిన పనుల వల్ల అపనిందలు పొందుట, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. దుబారా తిరుగు ప్రయాణం, ఆటంకములు, పొత్తు వ్యాపారమందు మోసము, ఉద్యోగ మార్పు, నమ్మిన వారి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్ములను ఆశ్రయించిన వారు దూరం అవుతారు. కావున మీరు ప్రతిరోజు కూడా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము మరియు ప్రతినిత్యము శని స్తోత్రము పఠించవలనని చెబుతున్నాము. తరువాత కన్యారాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయము 2. ఆదాయం 14, వ్యయము 2. ఈ రాశి వారికి గురువు 10వ ఇంటి యందు ఉన్నందువలన చేయి వృత్తుల యందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణము, విందు భోజనములు, అనుకోకుండా బంధువులు రాక, ఇంటి యందు పండుగ వాతావరణము ఏర్పడుట, నూతన వస్తువులు, బంగారము, వాహనము, భూమి కొనుట, తీయని పదార్థములు భుజించుట, సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది. కుటుంబంలో మరొకరికి సంపాదన పెరుగుతుంది. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అగుట, మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు విజయవంతం అగుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, బ్యాంకు రుణాలు వచ్చుట, ఉద్యోగ మార్పు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని చిక్కులు తప్పవు.
ఇకపోతే డాక్టర్లకు, లాయర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచిన పనులు నెరవేరుట, వ్యాపారం మార్పు, ఉద్యోగం మార్పు, మీకు కావలసిన ధనము రావటానికి అనేక మార్గములను ఎన్నుకొనుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, మాతా పితృభక్తి, మంచివారితో స్నేహము చేయుట, మీ యొక్క గుడ్విల్ పెరుగుతుంది, ప్రయాణ లాభములు, ఉపయుక్తమైన ప్రయాణాలు చేయుట వలన సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు మీ యొక్క నెత్తి మీద పడుతాయి. తరువాత ఉన్నంతలో విలాసవంతమైన జీవితం సాగిస్తారు. భూ ధన ధాన్య లాభములు, ఇకపోతే రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలంగా ఉండును. శని 7వ స్థానంలో ఉండటం వలన ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ప్రయోజనము లేని ఉద్యోగాలు చేయుట, రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. పొత్తు వ్యాపారం అందు మోసము, నమ్మినచో నష్టపోదురు. ఇక కఠినమైన నిర్ణయాలు తీసుకుందురు, కానీ ఆచరణలో సాధ్యం కాదు. మానసిక చింతన, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. దురాలోచన, మితిమీరిన కోపము, సెంటిమెంట్ వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైన పనులు చేసి చింతించుట, ఆదాయానికి మించిన ఖర్చులు మీ తలపై పడుట, మీ మీద నరదృష్టి అధికముగా ఉండును. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మీరు శని జపతర్పణము, హోమాదులు చేయించి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము పారాయణం చేసినచో కొంచెం మేలు అగును. ఇక తులారాశి. తులారాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయము 5. ఈ రాశి వారికి 6వ ఇంట గురువు, 9వ ఇంట శని. ఈ రాశివారికి 6వ ఇంట గురువు, 9వ ఇంట సంచారము వల్ల అంత శుభయోగమే. తలచిన కార్యములు నెరవేరుట, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రులతో కలియుక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటి యందు పండుగ వాతావరణము ఏర్పడుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, రావలసిన ధనము అందుతుంది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఇకపోతే వివాదాలు పరిష్కారమగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలముగా అవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారములందు మంచి లాభములు, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు వచ్చి మంచి ఉద్యోగం, ప్రమోషన్లు లభించుట, మీ మంచితనమును చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి ఉందురు. సకాలములో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుందురు. ఇక మీ ఆనందమునకు అవధులు ఉండవు. ఉపయుక్తమైన ఫలవంతముగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసిన పనులను నెరవేరుటచే మనస్సునందు సంతోషము, మిమ్ములను నమ్మిన వారికి న్యాయం చేస్తారు. ఇకపోతే శత్రువులు మిత్రులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి. విందు వినోదములు సంతృప్తిని పరుస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలంగా దక్కుతుంది. ఇకపోతే ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు, రైతులకు పంట పండును, ఖర్చులు అధికముగా ఉండును. అదేవిధంగా ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద దృష్టి సారిస్తారు. చేయి వృత్తులందు చురుకుతనము, స్నేహితులతో కూడి ఉండుట, తల్లిదండ్రుల సేవ చేయుట, పెద్దల యందు గౌరవము, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోష పనులు విష్ణవే నమః. మనస్సు యందు సంతోషము, పనులందు విష్ణవే నమః. మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, పనుల యందు ఒత్తిడి, చికాకులు ఉండును. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసి మీకు అప్పగించిన పనులు నెరవేర్చుట, మిత్రుల సహకారం లభించుట, మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా లభిస్తుంది. మీ గుడ్విల్ పెరుగుతుంది. దాన ధర్మాలు చేయుట, మీకంటూ సానుభూతి వర్గానికి ఏర్పరచుకుందురు. ఈ సంవత్సరము అంతా కూడా మంచి ఫలితములే ఉండును. ఇక వృశ్చిక రాశి. ఈ యొక్క రాశివారి ఆదాయము 2, వ్యయము 14. ఈ రాశివారికి గురువు 8వ స్థానమున, శని 5వ స్థానమున సంచారం చేయుట వలన మిశ్రమ ఫలితాలను ఉండును. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయడం వల్ల అధికమైన ఖర్చులు, బంధుమిత్రుల సమాగమము, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, విద్య యందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అనవసరమైన ప్రయాణములు చేయుట, అవకాశాలు చేజారిన నిరుత్సాహపడకుండా
ప్రతి పనిని నెరవేరుస్తూ ఉంటారు. చేయు పనుల యందు తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చును. ఖర్చులు అదుపులో ఉండవు. స్తోమతకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఇకపోతే ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగుట వేస్తారు. ఇక పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యంలో ఆలస్యముగా నెరవేరుట, ప్రయాణమునందు అనుకూలము లేకుండుట, రాని బాకీలు వివాదము అగుతాయి. మీ గుడ్విల్ దెబ్బతింటుంది. పై అధికారుల చేత మీకు ఒత్తిడి చివాట్లు ఎక్కువ అగును. ప్రయోజనములు లేని ఉద్యోగము పనుల చేయుట వలన ప్రయాణ నష్టములు. మీకు కఠినమైన నిర్ణయాలు తీసుకొందురు. ఆచరణలో సాధ్యం కాదు. రైతులకు పంట ఆదాయము ఆలస్యము అగును. న్యాయవృత్తి కలవారికి కొన్ని ఒడిదుడుకులు కలుగును. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయములో అన్యాయం జరుగుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, మానసిక చింత, రాజకీయమందు ఒడిదుడుకులు, స్థానచలనములు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ. చేయి వృత్తులందు చిన్న చిన్న ఆటంకములు, అకారణమైన కలహములు, ఏదో మంచి చేయబోతే చెడు అగుట వలన ఇంటి యందు కలహములు, తెలియక చేసిన పనులకు అపనిందలు పడుట, మీరు నమ్మిన వాళ్ళు దూరమవుట, దాన ధర్మాలు చేయుట, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి విషయాలపై శ్రద్ధ వహించుట, ఏ విషయముపై ఆసక్తి లేకుండుట, సామరస్యముగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి బాగా నియంత్రించాలి. చేయు పనుల యందు ఒత్తిడి, శ్రమ అధికము. కొన్ని పనులు మొండిగా నెరవేర్చుతారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాలలో మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తినిస్తాయి. కావున మీరు సుందరాకాండ పారాయణము చేయించి ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రము చేసినచో మేలు కలుగును. ఇక ధనుస్సు రాశి. ఈ యొక్క రాశి వారి ఆదాయము 5, వ్యయము 5. ధనుస్సు రాశి యొక్క ఫలితములు. ఈ రాశివారికి గురువు 7వ స్థానమున సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు సలుపుట, రావలసిన ధనము చేతికి వస్తుంది. నూతన వ్యాపారము ఆరంభించుట, వ్యాపారమందు మంచి లాభములు కలుగును. ఇక విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పు, ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల యొక్క కలయిక వలన ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, సంతాన ప్రాప్తి, సమాజంలో గౌరవం కలిగి ఉండుట, నూతన వస్తువాహనాలు, ఆభరణములు, బంగారము కొనుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, మృష్టాన్న భోజనము, ప్రయాణ లాభములు, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, అన్నతమ్ములతో అక్కా చెల్లెలతో కూడియుండుట, ఇంటి యందు పండుగ వాతావరణము ఏర్పడుట, డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి ఆదరణ, రాజకీయమందు జయము, కోర్టుల యందు కేసులు పరిష్కారమగుట. ఇక కోర్టుల యందు కేసులు పరిష్కారమగుట, ధనము పొదుపు చేయుట, ఆదాయము బాగుంటాయి, ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. ఇకపోతే కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. అనుకోకుండా కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. మీ ప్రయత్నాలు విఘ్నముగా నెరవేరును. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలవుతుంది. వ్యవసాయమందు మంచి ఫలితములు కలుగుతాయి. కష్టపడినందుకు మంచి ఫలితములు దక్కుతుంది. ఇంతకు ముందు నిలిచిన ప్రతి పనులు కూడా తిరిగి ప్రారంభమగుట, పరోపకారము చేయుట, చేయి వృత్తులందు చురుకుతనము, దాన ధర్మములు చేయుట, గృహాలంకరణ వస్తువులు కొనుట, మీ గుడ్విల్ పెరుగుతుంది. అందరిని కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనము ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వత్సరాంతము అనగా సంవత్సరాంతము శని 4వ ఇంట ఉండడం వలన మనస్సు యందు భయము, ప్రయాణ ఆటంకములు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యముగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైన వాతావరణము ఏర్పడుట, రాని బాకీల వివాదాస్పదమగుట, మానసిక ఒత్తిడి, కోపము అధికము, సహనము, ఓర్పు బాగా అవసరము. అనవసరమైన పనులు చేసి చింతించుట, మధ్యవర్తిత్వము
పనికిరాదు, పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు, పెద్దల మాట వినకపోవటము, వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉండును. మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము ప్రతినిత్యము పఠించవలను. ఇక మకర రాశి. ఈ యొక్క రాశివారి ఆదాయము 8, వ్యయము 14. ఈ రాశివారికి తృతీయ స్థానమునందున శని, షష్ఠమ స్థానమున గురువు వల్ల విష్ణవే నమః. మకర రాశి ఆదాయం 8, వ్యయము 14. ఈ రాశివారికి తృతీయ స్థానమున శని, షష్ఠమ స్థానమున గురువు ఉన్నందువలన మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ కష్టం ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులు మీపై అభిమానము పెరుగుట, పనులు హడావిడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, గృహమందు యజ్ఞయాగాది క్రతువులు చేయుట, బంధుమిత్రులతో కూడియుండుట, పండుగ వాతావరణం ఏర్పడుట, అపరిచితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయములకు స్పందన లభించుందు. ఇకపోతే మీ అభిప్రాయములకు స్పందన లభించును. గృహ మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చును. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేరుతారు. ఇకపోతే ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, చేయి వృత్తులందు తీరిక ఉండదు. తీసుకోకూడదు. ఉన్నంతలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు. మీరు శని జపతర్పణము, హోమాదులు చేయించి ప్రతినిత్యము శని స్తోత్రము పఠించినచో కొంచెం మేలు జరుగును. తరువాత మీనరాశి. మీనరాశి వారి ఆదాయము 5, వ్యయము 5. మీనరాశి వారి యొక్క రాశి ఫలితము. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు 7.5 శని వల్ల అంతా గడ్డు కాలమే. ఇక చూసుకుంటే ఇంటి యందు శుభకార్యములు చేయుట, అధికమైన ధనము ఖర్చు చేయుట, వ్యర్థ సంచారము, అనవసరమైన ఆందోళన, గృహ నిర్మాణము చేయుట, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకములు, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, పొత్తు వ్యాపారములో నష్టములు కలుగును, నమ్మిన వారి నుండి మోసములు కలుగును, గృహమందు ఐక్యత లేకుండుట, కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గుట, ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనస్సునందు స్థిరము లేకపోవుట, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, అనవసరమైన తగాదాలు, ఎవరో చేసిన పనికి వీరు బలి అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా రోజువారి ప్రయాణంలో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు, క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త, మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేయుట, రాని బాకీలు వివాదమగుతాయి. చేయు పనుల యందు ఆటంకాలు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరమవుతారు. కొన్ని పనులు ఆలస్యముగా నెరవేరుట, చీటికి మాటికి అసహనం కలుగుతుంది. ఇకపోతే మీ శ్రమ నిదానముగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. అదేవిధంగా కొత్త వ్యక్తులతో జాగ్రత్త, ప్రలోభాలకు లొంగవద్దు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరావద్దు. పిల్లల చదువులపై శ్రద్ధ వహించుట, కుటుంబముతో దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారమవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. ఇకపోతే మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారమగును. ఖర్చులు అంచనాకు మించుతాయి. ఇకపోతే సాధ్యం కాని హామీలు ఇవ్వరాదు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకములు ఏర్పడి తర్వాత నిదానముగా నెరవేరుతాయి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలతకు మరింత శ్రమ పడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున మీరు ప్రతిరోజు కూడా గురువు దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని, శని జప తర్పణమును, హోమాదులు చేయించండి. ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసుకోండి. మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇవి విశ్వావసునామ సంవత్సరం నందు 12 రాశి వారికి కలుగు ఫలితములు. వాటిని విని ఏ పనులు ఆరంభించాలి, ఏ పనులు ఆరంభించకూడదు,
ఎటువంటి విషయాల పట్ల మనము వెళ్ళాలి, ఎటువంటి విషయాల పట్ల వెళ్ళకూడదు, మంచి చెడు రెండు కూడా తెలుసుకొని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి అడుగులు వేయాలనేది ఈ యొక్క ద్వాదశ రాశుల్లో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా సంపూర్ణముగా పంచాంగమని లేదా జ్యోతిష్యమని వీటినే ఆశ్రయించి ఉండకుండా మీ ప్రయత్నాలు కూడా చేస్తూ దైవాన్ని నమ్ముతూ మనోధైర్యాన్ని పెంచుకుంటూ మీకు ఏవైతే పనులు చేస్తే బాగుంటాయని అనిపిస్తాయో అవన్నీ కూడా మనోధైర్యంతో మొదలుపెట్టి, ఎందుకనగా అందరూ కూడా కొత్త సంవత్సరంలో ఈ పని ప్రారంభించాలని అనుకుంటారు. అనుకోని విధంగా అదే రాశి వారికి అనుకూలంగా లేకపోవటం వల్ల వారు నిరుత్సాహపడవచ్చు. కానీ అలాంటిదేదీ కూడా లేకుండా మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని చేసే ప్రతి కార్యక్రమము కూడా ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీరు ప్రయత్నాన్ని ప్రారంభించండి. అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ప్రతి ఒక్కరి కూడా జీవాలకు, జీవరాశులకు అందరికీ కూడా 2 కాలు ఉన్నవారికి, 4 కాలు ఉన్నవారికి అందరికీ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాలు చేకూరాలని మనసారా కోరుకుంటూ, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా ఈ యొక్క ఉగాది సంవత్సరాన్ని వైభవోపేతంగా జరుపుకుంటూ తెలియని వారికి పండుగ విశేషాలు తెలియపరుస్తూ మన యొక్క ధర్మాన్ని ఇదే విధంగా పెంచుకుంటూ వెళ్ళాలని మనసారా కోరుతున్నాను. హరి ఓం.